నిర్మల్ జిల్లాలో నేరాలను అదుపు చేశామన్నారు ఎస్పీ జానకి. గతంతో పోల్చితే క్రైమ్ రేట్ కాస్త తగ్గిందన్నారు. గంజాయి, గుట్కా, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. జిల్లాలో క్రైమ్స్ రేటు పెరిగాయంటున్నారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు. సో ఈరోజు ఎనిమల్స్ ప్రెస్ మీట్ పెట్టారు. సో మనతో అందుబాటులో జానకి షర్మిల. చెప్పండి మేడం, ఎట్లా ఉంది క్రైమ్స్ ఈ సంవత్సరం? నిర్మల్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాము. దానివల్ల క్రైమ్ రేట్ కొంచెం పెరిగింది. కాకపోతే వాళ్ళకి ఇచ్చే మనం ఏది రిలీఫ్ అయితే ఏది ఉందో అది పెరిగింది. దానివల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. నిర్మల్లో ఈ సంవత్సరం చాలా సెన్సేషనల్ కేసెస్ చేశాము. చాలా వరకు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఏదైతే నినాదంతో మేము ముందుకెళ్తున్నామో దానికి 100% మేము న్యాయం చేయగలిగామని అనుకుంటున్నాం. సో శాంతి భద్రతను పరిరక్షించే ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎట్లా ఈ శాంతి భద్రతలు పరిరక్షించడం కోసం కంప్లీట్గా రెగ్యులర్ ఫింగర్ ప్రింట్స్ చెకింగ్, తర్వాత నైట్ బీట్స్ చూసుకోవడం, తర్వాత ఇవన్నీ సెంట్రలైజ్డ్ సీసీ కెమెరాస్ అనుసంధానించడం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అలాగే హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడము, సస్పెక్ట్స్ చెకింగ్, వీటన్నిటి వల్ల కూడా శాంతి భద్రతలను మంచిగా పరిరక్షించడం జరుగుతుంది. నేరాలను అరికట్టేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారేమో? నేరాలను అరికట్టేందుకు ఇదే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ క్రైమ్ చేస్తూ ఉంటే ఎవరెవరైతే చేస్తున్నారు క్రైమ్ అన్నది మనం గుర్తించి వాళ్ళ మీద నిఘా పెట్టి ఈ నేరాలు నియంత్రించడం జరుగుతుంది. నేరాలు జరిగిన నేరాలు అయితే మనము ప్రాపర్ మంచి టెక్నాలజీ వాడి అవి డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు నిర్మల్ జిల్లా పరిధి వ్యాప్తంగా కూడా జిల్లా పరిధిలో ఎన్ని కేసులు నమోదైనాయి? నిర్మల్ జిల్లా పరిధిలో 12,000 వరకు అయినాయి. చాలా ఇప్పుడు క్రైమ్స్ జరుగుతున్నాయి. ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏం భరోసా చెప్తున్నారు? ఈ ఆత్మహత్యలు, తర్వాత రకరకాల డిప్రెషన్ కేసులు, మిస్సింగ్ కేసులు, వీటన్నిటిని మేము సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మా డయల్ 100ని స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. డయల్ 100కి ఏదైనా కాల్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి దగ్గర ఒక 50 మెంబర్స్ వరకు ఈ సంవత్సరం రక్షించారు. ఇమ్మీడియట్ లొకేషన్ తీసుకోవడము, వాళ్ళని సేవ్ చేయడము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము, పేరెంట్స్కి కూడా వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలని కౌన్సిలింగ్ చేయడం, ఇవన్నీ అంటే కంటిన్యూస్ ప్రాసెస్లో మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో నిర్మల్ జిల్లా ఇప్పుడు మనకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లా బార్డర్ కాబట్టి బార్డర్ పరిధిలో ఎట్లాంటి బందోబస్తు అట్లా చేర్పడేస్తున్నారు? గంజాయి కావచ్చు, డ్రగ్స్, దానిపైన ఎట్లాంటి ఫోకస్ చేస్తున్నారు? నిర్మల్ జిల్లాలో సడన్గా వీక్లీ ట్వైస్ నాకాబందీ చేస్తున్నాము. దాంతోపాటు ఈ బార్డర్లో సడన్గా అప్పుడప్పుడు 7 ప్లేసెస్లో చెక్ పోస్టులు పెడుతున్నాము. అక్కడ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. మీరు కూడా ఇదివరకు లాస్ట్ టైం కవర్ చేశారు. బార్డర్ చెక్ పోస్టులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. సో అంటే కంటిన్యూస్గా ఈ గంజాయి ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారు లేదా దేశీదారు స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద నిఘా పెట్టడం ద్వారా దీన్ని అరికట్టడం జరుగుతుంది. సో గ్రామాల్లో మూఢనమ్మకాల పైన కావచ్చు, నేరాల పైన ఎట్లాంటి అవగాహన సదస్సులు ఏర్పడేస్తున్నారు? ఈ మూఢనమ్మకాలు, నేరాలకు సంబంధించి కళా బృందాలు ఉన్నాయి. అవి షీ టీమ్స్ వాళ్ళు వీళ్ళు కలిసి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి రెగ్యులర్గా విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. వినాయక చవితులు ఉత్సవాలు కావచ్చు, ఇదంతా సెన్సిటివ్ ఏరియా, మన ఏరియా ప్రాంతం అంతా కూడా. అట్లాంటి దానిపైన ఎట్లాంటి ఫోకస్ పెట్టారు? ఈ గణేష్కి సంబంధించి నేను ఒకటే చెప్పాను, ప్రజల్లో నమ్మకం ఉన్నప్పుడు ఎట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ కావు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే నినాదం తీసుకున్నాం మేము. ప్రజలకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మేము ఒక్క చిన్న లాఠీచార్జ్ కూడా జరగకుండా ఈసారి గణేష్ బందోబస్తు చేయడం జరిగింది. సో ఎట్లాంటి పార్షాలిటీ లేదు, రెండు వర్గాల మీద పోలీసులకి ఎలాంటి పార్షాలిటీ లేదు అన్నప్పుడు సాధారణంగా మత కలహాలు జరగవు. కొన్ని ఆన్ ది స్పాట్ జరుగుతాయి ఇన్స్టెంట్గా. అటువంటి ఇమ్మీడియట్ మనం అటెండ్ చేసినప్పుడు అవి స్ప్రెడ్ కాకుండా లోకలైజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 1 year నుంచి ఇన్సిడెంట్ ఫ్రీ ఉన్నది నిర్మల్. సో మొత్తానికైతే ఈ సంవత్సరం పూర్తయిపోతుంది. సో సంవత్సరం వ్యవధిలో ఎట్లాంటి అంటే అవగాహన సదస్సులు ఏర్పాటు చేసామంటున్నారు. సో మొత్తానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం ఇదంతా? అయినా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ టీమ్ నిర్మల్. మా ఎస్డిపిఓస్ కానీ, అడిషనల్ ఎస్పీ అండ్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరి సమిష్టి కృషితోటి ఈరోజు మేము సంతృప్తికరమైన సేవలు అందించామని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఉందో సరిహద్దు బార్డర్ల దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాము. ఏదైతే డ్రగ్స్, గంజాయి పైన ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తున్నారు. సో ప్రతి గ్రామంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు చెప్తున్నారు.